హైదరాబాద్ లో డిసెంబర్ 1న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో సింహగర్జన బహిరంగ సభ ఏర్పాటు విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్ల మాల మహానాడు పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. సిద్దిపేటలో అంబేద్కర్ మాల యువజన సంఘం స్థలంను ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని సుధాకర్ హెచ్చరించారు. ఈ స్థలం జోలికి రావద్దని వెంటనే మున్సిపల్ అధికారులు పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుంచి మొదలైన మాలల మహాపాదయాత్ర సిద్దిపేట జిల్లా కేంద్రంకు చేరుకోవడంతో మాల మహానాడు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీల మధ్య ఐక్యత లోపించడానికే ఎస్సీ వర్గీకరణ చేపట్టారని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా మన జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే 800 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సిద్దిపేటకు రావడం జరిగింది. సిద్దిపేటలో పిల్లి సుధాకర్ గారి బృందానికి మొత్తానికి మేము ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఆహ్వానం పలకడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడి నుంచి నిన్న రాత్రి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇక్కడ సిద్దిపేటల స్థానిక అంబేద్కర్ నగర్ మాల సదరు సంఘం నుంచి మేము ఏదైతే ఇక్కడ ఈ జరిగిన సంఘటనలు ఉన్నాయో మా మాల మహానాడు జిల్లా మరియు రాష్ట్ర కమిటీ కూడా ఈ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి ఈ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నాము, దీన్ని కాంట్రవర్సీ చేయకుండా ఏదైతే ఇప్పుడు ఇదైతే ఉన్న స్థలం ఇక్కడ ఏదైతే యువజన సంఘం సంబంధించిన స్థలం ఏదైతే ఉందో దీనికి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినటువంటి విజ్ఞప్తిని స్వీకరిస్తూ మాకు ఈ సంబంధించిన పట్టా సర్టిఫికేట్ ఇస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే ఈ పాదయాత్రని రాబోయే ఇప్పుడు నెక్స్ట్ దుబ్బాకకు సంబంధించిన ధర్మారం సంబంధించిన మన మాల కుల బాంధవులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ ఘనంగా ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రను ముగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే డిసెంబర్ 1 నాడు ఏదైతే మన పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి బహిరంగ సభకి ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తాళాలు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి సిద్దిపేట మాల సదర్ సంఘం నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. నా పేరు పిల్లి సుధాకర్, నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని జాతీయ మాల మహానాడు. భద్రాచలం నుంచి హైదరాబాద్ 1000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ఈరోజు సిద్దిపేట రావడం జరిగింది. సిద్దిపేటలో ఇప్పుడు నేనున్న స్థలం ఏదైతుందో ఇది మా పూర్వీకులు, అంటే స్వతంత్రం పూర్వం నుంచి ఇక్కడ మా మాల వర్గానికి సంబంధించినటువంటి సమాధులు కానీ ఇక్కడ మా ఆత్మగౌరవానికి సంబంధించిన స్థలం ఇది. ఈ స్థలంలో ఇది ఇప్పుడు పట్టణం విస్తరణ చెందడం, అభివృద్ధి చెందడం ద్వారా ఇది మొత్తం నిర్వీర్యమైపోయే క్రమంలో మా యువజన సంఘం అవుతుంటో అంబేద్కర్ సంఘం ఇక్కడ మాల బిడ్డలందరూ కూడా ఇక్కడ విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేసుకొని దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కానీ దీని మీద రియల్ ఎస్టేట్ సంబంధించిన కావచ్చు రాజకీయ పెత్తందారుల కన్ను పడ్డది. మేము వారికి ఒకటే చెప్పాల్సుకున్నాం, అధికారులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే ఈ స్థలం ఉందో ఇది మా ఆత్మగౌరవం సంబంధించిన స్థలం, దీని జోలికి ఎవరు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైతే అవకాశం ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం అధికారులు చేసినా, రాజకీయ కుట్రలతోటి రాజకీయ నాయకులు చేసినా, లేదా రియల్ దందా చేసేటువంటి ఎవరైనా చేయాలని చూస్తే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నాంది అవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరించాల్సుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో కాదు, సిద్దిపేట సిటీలోనే చాలా స్థలాలు మా మాలల భూములు మొత్తం కూడా ఈరోజు అభివృద్ధి పేరుతో గుంజుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ రాష్ట్రమే కాకుండా ఈ జిల్లాలో ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లాలో 70% మొత్తం కూడా ఈ రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకైనా కూడా మాలల యొక్క భూములే తీసుకున్నారు. ఉన్న భూములైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క ఈ ప్రయత్నానికి ఎవరు అడ్డం పడ్డా కూడా ఇది మా మిత్రులు ఎవరు లేరు అనుకుంటారేమో, రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క పోరాటానికి సిద్ధంగా ఉంటుంది, దీనికి జోలికి వస్తే మాత్రం అని చెప్పి హెచ్చరించాల్సుకున్నాం. ఇది గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, దీని యొక్క భవనానికి సహకరించవలసిందిగా, అదేవిధంగా కలెక్టర్ గారితో చెప్పి మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించాల్సిందిగా మేము రాష్ట్ర అధ్యక్షుడిగా మా రాష్ట్ర కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం మాల సదర్ సంఘం సంబంధించిన స్థలం అవుతుందో ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదాలు కావచ్చు, దీని మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఏమన్నా కూడా మా జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు వారి దృష్టి తీసుకెళ్ళాం. భవిష్యత్తులో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి కూడా మా శాసనసభ్యులు ఎవరుతుండో వివేక్ గారు కావచ్చు, భట్టి గారు మా డిప్యూటీ సీఎం భట్టి గారికి, అదేవిధంగా మా కేఆర్ నాగరాజు గారికి, మా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఎవరుతుందో వాళ్ళందరి దృష్టి కూడా